హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ టాపిక్ ఏంటంటే మనకి వైఖరి భేదాలండి. సైకాలజీ సంబంధించి లెసన్ ఇది. మనకి ఈ లెసన్ కి సంబంధించి మనం 4th వీడియో అండి. దీనికి ముందు మనం ఇదే లెసన్ కి సంబంధించి 3 వీడియోలు చేసాము. ఇది 4th వీడియో అండి. చాలా పెద్ద లెసన్ అండి. ఎక్కువ బిట్స్ అనేవి మనం కవర్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ చెప్తున్నాం మన ఛానల్లో. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అన్ని అన్ని బిట్స్ చేసామండి. మనకి కంటెంట్ కంప్లీట్ చేసాము. తెలుగు కంటెంట్, మెథడాలజీ, అలాగే సోషల్ కంటెంట్ సగం అయింది, ఇంకా సగం ఉందండి. అది కూడా చెప్తాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సైకాలజీ అవుతుంది. సైకాలజీ కూడా చాలా బిట్స్ అనేవి ముందు చేశాను, ఒకసారి చూడండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా చేశాను. ఓకే అండి. మనం కొన్ని వీడియోస్ డిస్కస్ లో పెడతాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ముందు 3 వీడియోలు చూస్తేనే ఈ 4వ వీడియో అనేది అర్థమవుతుందండి. ఓకే అండి. టాపిక్ లోకి వెళ్దాం. లెసన్ పేరు ఏంటంటే వైఖరి భేదాలు. దీనికి సంబంధించి 4th వీడియో అండి. ఒకసారి చూద్దాము. ఫస్ట్ చూడండి. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అంటారు అని నిర్వచనిచ్చింది ఎవరు అని అడుగుతున్నారండి. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అంటారని ఎవరన్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఎన్ఎల్ మన్నా, మోహిషిన్న, గారెట్ట, డెకార్ట్. నలుగురులో ఎవరు అంటే మనకు ఆప్షన్ 1 అండి. ఎన్ఎల్ మన్నా ఎవరన్నానండి? ఇది నిర్వచనం ఎవరు ఇచ్చారంటే ఎన్ఎల్ మన్నా అండి. నెక్స్ట్ మనకి రెండోది చూడండి. ఒక వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని గురించి ఏర్పడు సంజ్ఞానాత్మక సరి ఆలోచన అని నిర్వచించింది ఎవరు? ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారు? ఒక వ్యక్తి మానసిక రంగాల్లో ఒక విషయాన్ని గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక సరి ఆలోచన అని నిర్వచించింది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. రాస, మొహిసిన్, గారెట, గిల్ఫర్డ్. ఎవరన్నారు ఈ నిర్వచనం అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. రాస్ అన్నారండి. ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారంటే ఆప్షన్ 1 రాస్. నెక్స్ట్ మనకు మూడోది చూడండి. సమస్య పరిష్కారం కొరకు చేయు ఆ వ్యక్త ప్రవర్తనయే ఆలోచన అని నిర్వచించింది ఎవరు? సమస్య పరిష్కారం కొరకు చేయ అవ్యక్తక ప్రవర్తనయే ఆలోచన అని ఎవరన్నారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఎల్ఎన్ మన్నా, మోహిసిన్న, గారెట, డెకార్ట. ఎవరన్నారు ఈ నిర్వచనం ఎవరికి అన్నారంటే మనకు ఆప్షన్ 2 అండి. మోహసిన్. ఎవరన్నారండి? మోహసిన్. నెక్స్ట్ నాలుగోది చూడండి. అంతర్గత ప్రవర్తనయే ఆలోచన నిర్వచించిన వారిని క్రింది వారిలో గుర్తించండి. అంతర్గత ప్రవర్తనయే ఆలోచన నిర్వచనం ఎవరన్నారు క్రింది వాళ్ళని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. రాష్ అన్నారా, మొహసిన్ అన్నారా, గారెట్ అన్నారు, గిల్ఫర్డ్ అన్నారు. ఎవరన్నారు అంతర్గత ప్రవర్తనే ఆలోచనని ఎవరన్నారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. గారెట్. ఎవరన్నారండి? గారెట్ అన్నారండి. అంతర్గత ప్రవర్తనే ఆలోచనని నిర్వచించింది ఎవరంటే గారెట్ అండి. నెక్స్ట్ మనకి ఐదోది. మానవ మనుగడకు మూలం ఆలోచనలే అని పేర్కొన్నది ఎవరు? మానవ మనుగడకు మూలం ఆలోచనలు అని పేర్కొన్నది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఎల్ఎన్ మన్నా, మొహసిన్న, గారెట్ట, డెకార్ట్. ఎవరన్నారంటే మనకు ఆప్షన్ 4 అండి. డెకార్ట్. మానవ మనుగడకు మూల ఆలోచన అన్నది ఎవరండి? డెకార్ట్. మానవ మనుగడకు మూల ఆలోచన అన్నది ఎవరండి? డెకార్ట్ అండి. నెక్స్ట్ మనకి ఆరోది. ప్రతీకాత్మక ప్రవర్తన ఆలోచన నిర్వచించింది ఎవరు? ప్రతీకాత్మక ప్రవర్తన ఆలోచన నిర్వచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. రాస, మొహసిన్న, గారెట, గిల్ఫర్డ్. ఎవరన్నారు ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన నిర్వచించింది ఎవరు అంటే మనకు ఆప్షన్ 4 అండి. గిల్ఫర్డ్ అండి. ఎవరన్నారండి? గిల్ఫర్డ్ అన్నారు. ప్రతీకాత్మక ప్రవర్తన ఆలోచన నిర్వచించింది గిల్ఫర్డ్ అండి. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్. క్రింది ఏ రచనల్లో సహజత్వము అధికంగా కనిపిస్తుంది? ఈ క్రింది ఏ రచనల్లో సహజత్వము అధికంగా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. మూర్త లేదా ప్రత్యేక ఆలోచనలోన, ఆమూర్త భావాత్మక ఆలోచనలోన, సమైక్య ఆలోచనలోన, విభిన్న ఆలోచనలు ఎందులోని మనకి కనిపిస్తుంది? సహజత్వం అధికంగా కనిపించేది ఈ రచనల్లో సహజత్వము అధికంగా కనిపిస్తుంది ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 విభిన్న ఆలోచన అండి. ఏంటండి?
విభిన్న ఆలోచన. ఇవి విభిన్న ఆలోచన రచనలో సహజత్వం అధికంగా కనిపిస్తుంది అనమాట. విభిన్న ఆలోచన రచనల్లో సహజత్వం అధికంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి 8వ చూడండి. ఆలోచనలో నియమబద్ధంగా సూటిగా ఆలోచించేవారు ఎవరు? కథకుల, దృశ్యపరుల, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరుల, అనుబంధ ఆలోచన పరుల ఎవరు? ఆలోచనలు నియమబద్ధంగా సూటిగా ఆలోచించేవారు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కథకులండి. ఆలోచనను నియమబద్ధంగా సూటిగా ఆలోచించేవారు ఎవరంటే కథకులు. ఆలోచన నియమబద్ధంగా సూటిగా ఆలోచించేవారు ఎవరంటే కథకులు. నెక్స్ట్ మనకు 9వ చూడండి. ఈ క్రింది వానిలో ఉన్నతమైన ఆలోచన విధానం ఏది? ఈ క్రింది వానిలో ఉన్నతమైన ఆలోచన విధానం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాత్మక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, స్వైర ఆలోచన, మూర్త ఆలోచన. ఏది ఉన్నతమైన ఆలోచన విధానం కింది వాటిలో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, హేతుబద్ధ ఆలోచన అనేది మనకి ఉన్నతమైన ఆలోచన విధానం అండి. హేతుబద్ధం అనేది ఉన్నతమైన ఆలోచన విధానం. నెక్స్ట్ మనకి 10వది, ఎవరి యొక్క ఆలోచనలకు ఒక నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపు ఉంటాయి? ఎవరి యొక్క ఆలోచనలకు ఒక నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపు ఉంటాయని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, కథకులక, దృశ్యపరులక, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరులక, అనుబంధ ఆలోచన పరులక ఎవరికి ఒక నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపు ఉంటాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కథకులు. కథకుల యొక్క ఆలోచనకు ఒక నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపు ఉంటాయి. కథకుల యొక్క ఆలోచనకు ఒక నిర్దిష్టమైన ప్రారంభం, మధ్యమం, ముగింపు ఉంటాయండి. నెక్స్ట్ మనకు చూడండి 11వది, ఏ ఆలోచనలు మానసిక సంభాషణ రూపంలో ఉంటాయి? ఆలోచన అనేది అనేక ప్రతికలతో కూడుకొని ఉంటుంది అన్నాడు. ఇది మనకి ఏ సరైనది, బి సరికానిదా, ఏ సరికానిది, బి సరైనదా, ఏ సరికానిది, బి సరికానిదా, ఏ సరైనది, బి సరైనదేనా? అసలు ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి, రెండు కూడా సరైనవే. ఆలోచన మానసిక సంభాషణ రూపంలో ఉంటాయి. ఆలోచన అనేది అనేక ప్రతికలతో కూడుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సరైనవండి. నెక్స్ట్ మనకి 12 చూడండి, పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడి స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ఆధారంగా భవిష్యత్తును గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన? పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడి స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ఆధారంగా భవిష్యత్తును గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాత్మక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, స్వైర ఆలోచన, మూర్త ఆలోచన. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఊహాత్మక ఆలోచన అవుతుందండి. పూర్తిగా మానసిక ప్రతిరూపాలపై ఆధారపడి శృతి చిహ్నాల ప్రతిరూపాల ఆధారంగా భవిష్యత్తును గురించి ఆలోచించడం అనేది మనకి ఊహాత్మక ఆలోచన అవుతుందండి. నెక్స్ట్ 13వది, సమస్యకు ఒక పరిష్కారమే కాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించడం ఏ రకమైన ఆలోచన? సమస్యకు ఒక పరిష్కారమే కాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించడం ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, అమూర్త భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, విభిన్న ఆలోచన అండి. సమస్యకు పరిష్కారమే కాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించడం మనకి విభిన్న ఆలోచన అవుతుందండి. నెక్స్ట్ 14వది, ఏ అని చూడండి, ఏ ఆలోచన అనేది గమ్య సాధన ప్రక్రియ, బి ఆలోచన బయటికి వినిపించని మానసిక సంభాషణ అన్నారు. ఇందులో ఏది సరైనదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏ ఆప్షన్ 4 అండి, ఏ సరైనదే, బి కూడా సరైనవి, ఈ రెండు కూడా సరైనవి. ఆలోచన అనేది గమ్య సాధన ప్రక్రియ అండి. అలాగే ఆలోచన బయటికి వినిపించని మానసిక సంభాషణ, ఇవన్నీ కూడా మనకి సరైన వాక్యాలు. నెక్స్ట్ మనకి చూడండి 15వది, అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా క్రమబద్ధంగా అమర్చి ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడు ఆలోచన విధానం అనేది ఏ రకమైన ఆలోచన? అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా క్రమబద్ధంగా అమర్చి ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడే ఆలోచన విధానం అనేది ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారు.
ఫస్ట్ చూడ ఊహాత్మక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, స్వైర ఆలోచన, మూర్త ఆలోచన. ఏంటని అడుగుతున్నారు ఈ నాలుగింట్లో? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, హేతుబద్ధ ఆలోచన అవుతుందండి. అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా క్రమబద్ధంగా అమర్చి ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడే ఆలోచన విధానం అనేది హేతుబద్ధ ఆలోచన అవుతుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియో చూసి ఇది అర్థమవుతుందండి. వాటి కంటిన్యూస్ అనేది చెప్తున్నాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 16 చూడండి. ఏ ఆలోచనలు తరచు మారుతూ ఉంటాయి. బి ఆలోచనలు బయటికి కనిపిస్తాయి అన్నారు. ఏవి సరైనవి అని అడుగుతున్నారండి. ఆలోచన తరచు మారుతూ ఉంటాయి, ఆలోచనలు బయటికి కనిపిస్తాయి అన్నారు. ఇందులో ఏది సరైనదంటే మనకు ఆప్షన్ 1 అండి. అంటే ఏ సరైనది, బి సరికానిది. ఏ అనేది సరైనది అంటే ఆలోచన తరచు మారుతూ ఉంటాయి. సరికానిది అంటే ఆలోచన బయటికి కనిపిస్తాయి, ఆలోచనలు అనేది బయటికి కనిపిస్తాయి అనేది తప్పండి మనకి. నెక్స్ట్ మనకి 17 చూడండి. చిన్నపిల్లలు చెట్టు గురించి చేసే ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలు? చిన్నపిల్లలు చెట్టు గురించి చేసే ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, అమూర్త భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఏంటి చిన్నపిల్లలు చెట్టు గురించి చేసే ఆలోచనలు ఏ రకమైన ఆలోచన అంటే మనకు ఆప్షన్ 1 అండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన అవుతుందండి. చిన్నపిల్లల చెట్టు గురించి చేసే ఆలోచనలు ఏమవుతాయండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచనలు అవుతాయి. నెక్స్ట్ 18 చూడండి. క్లిష్టమైన ఆలోచనలు సులభమైన చిత్రపటాల ద్వారా తెలిపేవారు ఎవరు? క్లిష్టమైన ఆలోచనలు సులభమైన చిత్రపటాల ద్వారా తెలిపే వారు ఎవరు అని అడుగుతున్నారు. కథకుల, దృశ్యపరుల, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరుల, అనుబంధ ఆలోచన పరుల. ఎవరు క్లిష్టమైన ఆలోచనలను సులభమైన చిత్రపటాల ద్వారా తెలిపేవారు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఉంది, దృశ్యపరులండి. క్లిష్టమైన ఆలోచనలు సులభమైన చిత్రపటాల ద్వారా తెలిపేవారు దృశ్యపరులు అవుతారండి. నెక్స్ట్ మనకి 19 చూడండి. ఏ ఆలోచన అనేది సమస్య పరిష్కారంకు సంబంధించిన మానసిక చర్య. బి ఆలోచనలు శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణ కీలకంగా ఉంటుంది అన్నాడు. మనకి రెండిట్లో ఏంటి సరైనవి అంటే రెండు కూడా అండి, ఆప్షన్ 4 ఏ సరైనదే, బి కూడా సరైనది. మనకి అంటే ఆలోచన అనేది సమస్య పరిష్కారం